ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపిస్తూ ఉన్నప్పుడు ప్రతిదినము మనల్ని తప్పించేటువంటి దేవుడు, ఏ కీడికి అప్పగించబడినటువంటి దేవుడు, ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకొని ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా బలపరిచేటువంటి దేవుడు మనతో ఉన్నారు. ఆయన మనతో ఉన్నారు కాబట్టి మనం అన్ని విషయాలు ధైర్యం కలిగి ముందు కొనసాగడానికి కృప అయితే దొరుకుతూ ఉంది. కనుక ప్రతి పరిస్థితుల నుంచి దాటించేవాడు ఆయనే కాబట్టి దానిని బట్టి ఏదైనా మనం ఎంతగానో సంతోషించాలి. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 16వ వచనం. మనం ఐగుప్తు దేశం ముందు ఎట్లు నివసించుతామో మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనం ఎట్లు దాటి వచ్చుతామో మీరు ఎరుగుదురు. కనుక మనం ఎలా జీవించామో, ఐగుప్తులో జీవిస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో జీవించారో, ఈ దినం వరకు కూడా ఎంతోమంది అలాంటి బంధకాలు కలిగిన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు వాటిని ఎలా దాటించాడో, వాటిలో నువ్వు బయటికి రావడానికి ఎంత కృప చేశాడో, ఈరోజు శ్రేష్టమైనటువంటి జీవితం అనుభవించడానికి ఎంత స్వేచ్ఛనిచ్చాడో దానిని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించాలి. ఒక బంధకాలు కలిగినటువంటి పరిస్థితుల నుంచి అయితే ఎవరూ తప్పించలేరు, కానీ కొద్ది సహాయం వరకు అయితే అందరూ పని చేయొచ్చు. కానీ బంధకాలు కలిగినటువంటి పరిస్థితుల నుంచి తప్పించబడాలంటే దేవుని యొక్క కృప ఎంతో సమృద్ధిగా ఉన్నప్పుడే తప్పించబడుతూ ఉంటారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 51వ వచనం 52వ వచనంలో చూసినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గస్తమైనటువంటి తోటలోకి ప్రవేశించడానికి ముందు తను కాపాడడానికి పేతురైతే అతని విషయంలో ప్రయత్నించాడు. అతడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసుప్రభు చెప్పారు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వారు అందరూ కత్తి చేతనే నశించురని ఆయనతో చెప్పాను. కనుక ఇతను జీవించేటువంటి జీవితాల్లో మనం ఎలా జీవిస్తే శ్రేష్టమైనటువంటి జీవితం కలుగుతుందో ఆయన ఎల్లప్పుడూ మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ తెలియనటువంటి వారు ఎలా జీవిస్తూ ఉంటారంటే తమకు నచ్చినట్టుగా జీవిస్తూ ఉంటారు. తమకు నచ్చినట్టుగా జీవించేటప్పుడు వారికి ఏ అడ్డు ఆటంకం ఏమీ ఉండదు. కానీ దానివల్ల మన భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పడాలనేది ప్రభుకు ముందు తెలుసు కాబట్టి ప్రతి విషయంలో మనకు ముందుగానే తెలియపరిచి అది ఎంత శ్రేష్టమైనది కాదో ఆయన నడిపిస్తూ ఉన్నారు. కనుక భూమి మీద జీవించేటువంటి వారందరికీ వాక్యం అవసరమైంది. వాక్యం లేకపోతే ప్రజలు తమకు నచ్చినట్లుగానే నడుస్తారు. దానివల్ల ఎటువంటి పరిస్థితులు వస్తాయనేది ఎవరికి కూడా తెలియదు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరు, అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగింపని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమించిన ప్రతివాడును దేవుని సంబంధులు కారు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఎవడైనాను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లే అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపినవాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా వలన ఆజ్ఞను మనం ఆయన వల్ల పొంది ఉన్నాం. 1వ యోహానులోని ఆ లేఖనాలన్నింటినీ మనం ధ్యానిస్తూ ఉంటే చాలా సంగతులు మనం తెలుసుకుంటూ ఉంటాం. కనుక ప్రజలందరూ దేవుని వాక్యం లేకుండా నశించిపోతున్నటువంటి సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేని బలహీనమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడైతే ఎంతో కృపనిచ్చి వాక్యంలో ఉండే లోతుల్లోకి నడిపించి ఉపదేశం చేసి బలపరిచి మన కృప చూపి దాటిస్తూ ఉన్నాడు. ఇంతవరకు దేవుడు చేసినటువంటి మేలన్నింటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతను చంపెను. తర్వాత కయీను ఎంత భయంకరంగా తయారైపోయాడంటే ప్రభువు మాట్లాడినప్పటికీ కూడా తన స్వభావాన్ని అతను విడిచిపెట్టుకోలేదు. అతడు ఇష్టం వచ్చినట్లుగానే జీవించాడు. కానీ కయీను వంశం అంతా నోహ కాలంలో జలప్రాణులను తుడిచిపెట్టుకుపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు నేర్పించేటువంటి పాఠాలు మనం నేర్చుకోవాలి. ఈరోజైతే దేవుడు ప్రతి విషయంలో దాటిస్తూ ఉన్నాడు కాబట్టి ఇంతవరకు నువ్వు జీవించినటువంటి జీవితంలో దేవుడు చేసినటువంటి మేలుని జ్ఞాపకం చేసుకొని ఇంకా ఆయనకు లోబడి కృతజ్ఞత కలిగి పరుగులెత్తేలాగా నువ్వు సిద్ధపడాలి. ప్రభువా, మీ దయగలిగే నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా నీ కృపా సమాధానమైన నిత్యమునైనా ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి ఏదైనా మన స్వభావం ఎలాగుందో మీరు మాట్లాడుతున్నప్పుడు దాన్ని మేము మార్చుకుంటున్నాం లేదో తెలుసుకోవడానికి కృప దయచేసి నీ మహిమ సన్నిధితో నింపమని శ్రేష్టమైన దీవులు పొందినట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.